శ్రీమాత్రే నమః. కొబ్బరికాయతో ఈ ఒక్క ఉపాయం చేయండి, మీ అదృష్టమే మారిపోతుంది. హిందూ మతంలో సుఖ సంతోషాలకు అనేక ఉపాయాలున్నాయి. వాస్తు దోషం నుంచి వ్యక్తుల అనారోగ్య సమస్యల వరకు అన్నింటికీ పరిహారాలున్నాయి. అందులో ఒకటి కొబ్బరికాయ. వీటితో కొన్ని పరిహారాలు చేసుకోవచ్చు. దీనివల్ల ఆర్థిక పరిస్థితులు బాగుపడి వ్యాపారంలో వృద్ధి కనిపిస్తుంది. హిందూ మతంలో కొబ్బరికాయకు చాలా ప్రాముఖ్యత ఉంది. కొబ్బరికాయ మనందరికీ తెలుసు. దాదాపు ప్రతి పూజలో కొబ్బరికాయను సమర్పిస్తారు. దేవాలయాలలో కొబ్బరికాయను పగలగొట్టడం లేదా సమర్పించటం హిందూ మతంలోని పురాతన సంస్కృతిలో భాగం. వీటన్నిటితో పాటు కొబ్బరికి కూడా గొప్ప శక్తి కలిగి ఉంటుంది. అలాగే మతపరమైన శాస్త్రీయ ప్రాముఖ్యతతో పాటు కొబ్బరికి సంబంధించిన కొన్ని ఉపాయాలు కూడా ఉన్నాయి. ఇవి చేయడం ద్వారా వ్యక్తి తన అదృష్టాన్ని మార్చుకోవచ్చు. కాబట్టి కొబ్బరికి సంబంధించిన కొన్ని రెమెడీస్ గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, మత విశ్వాసాల ప్రకారం మీ కుటుంబ సభ్యుల్లో ఎవరిపైన అయినా దృష్టి దోషం ఉంటే మంగళవారం నాడు కొబ్బరికాయ 1/2 మీటర్ ఎర్రటి గుడ్డలో చుట్టి ఆ సభ్యునిపై నుండి 7 సార్లు తిప్పాలి. ఆ తర్వాత హనుమంతుని పాదాల వద్ద ఉంచాలి. ఇది అన్ని రకాల అడ్డంకులు, దృష్టి దోషాలు, వ్యాధులను తొలగిస్తుందని నమ్ముతారు. అలాగే మీ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే శుక్రవారం నాడు ఎరుపు రంగు దుస్తులు ధరించి లక్ష్మీదేవిని పూజించండి. అలాగే లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పించండి. పూజ పూర్తయిన తరువాత ఈ కొబ్బరికాయను శుభ్రమైన ఎర్రటి గుడ్డలో చుట్టి ఇంట్లో ఏ ప్రదేశంలోనైనా ఉంచండి. ఈ కొబ్బరికాయను ఎవ్వరూ చూడకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరిగి సుఖ సంతోషాలు కలుగుతాయి.